వీక్షకులందరికీ నమస్కారం. భారత వాతావరణ శాఖ కీలక అప్డేట్ రిలీజ్ చేసింది. బంగాళాఖాతంలో కొనసాగుతున్న దిత్వా తుఫాను చెన్నై వైపుగా కదులుతూ ఉంది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు, ఉమ్మడి తిరుపతి జిల్లాల్లో కుండపోత వర్షాలతో పాటుగా ఫ్లాష్ ఫ్లడ్స్, ఆకస్మిక వరదలు వచ్చే ప్రమాదం ఉంది. ఇప్పటికే తమిళనాడులో 12 జిల్లాల్లో కుండపోత వర్షాలు నమోదవుతూ ఉన్నాయి. దిత్వా తుఫానుకు సంబంధించి ఐఎండి తాజాగా విడుదల చేసిన రిపోర్ట్ మనం ఒకసారి పరిశీలిస్తే రాబోయే 2 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్లోని ఉమ్మడి నెల్లూరు, ఉమ్మడి తిరుపతి జిల్లా, చిత్తూరు జిల్లా, తమిళనాడులో కుండపోత వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. నైరుతి బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి తీర ప్రాంతాల్లో దిత్వా తుఫాను గంటకి 12 కిలోమీటర్ల వేగంతో ఉత్తరం వైపుగా కదులుతోంది. ఉదయం 11.4 డిగ్రీలు ఉత్తర అక్షాంశం, 80.6 డిగ్రీల తూర్పు రేఖాంశం దగ్గర ఉంది. అయితే మధ్యాహ్నానికి దీని కదలికల్లో కొంత మార్పు వచ్చింది. సాయంత్రానికి మరింత వేగం పెరిగింది. తమిళనాడులోని కడలూరుకు ఆగ్నేయంగా 100 కిలోమీటర్లు, కరైకల్కు తూర్పు ఈశాన్యంగా 100 కిలోమీటర్లు, పుదుచ్చేరికి ఆగ్నేయంగా 95 కిలోమీటర్ల దూరంలో ఈ దిత్వా తుఫాను కేంద్రీకృతమై ఉంది. ఇక చెన్నైకి ఇది 140 కిలోమీటర్ల దూరంలో దిత్వా తుఫాను కొనసాగుతూ ఉంది. ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి తీరాల నుంచి దిత్వా తుఫాను కేంద్రం కనీసం 70 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది రాబోయే 18 గంటల్లో ఉత్తర తమిళనాడులోని పుదుచ్చేరి తీరాలకు సమాంతరంగా ఉత్తరం వైపు కదిలే అవకాశం ఉంది. అయితే ఇది చెన్నై సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని ముందుగా అంచనా వేసినా ఈ తుఫాను మరింత బలహీనపడి అసలు తీరం దాటకపోవచ్చు అని కూడా కొన్ని అంచనాలు ఉన్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్లో తుఫాను ప్రభావంతో యానాం, ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో మోస్తరు వర్షాలు, ప్రకాశం, నెల్లూరు, ఉమ్మడి చిత్తూరు జిల్లాల్లో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. ఇక ఆంధ్రప్రదేశ్లో తీరం వెంబడి గంటకు 45 కిలోమీటర్ల నుంచి 55 కిలోమీటర్ల వేగంతో పెను గాలులు వీచే అవకాశం ఉంది. డిసెంబర్ 1వ తేదీ నాటికి తేలికపాటి జల్లులు కొన్ని జిల్లాల్లో, కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు, మరో 3 జిల్లాల్లో అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే అమరావతి వాతావరణ కేంద్రం 3 జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఉమ్మడి నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాలు, కడప జిల్లాలో కూడా అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. ఇక డిసెంబర్ 2వ తేదీ నాటికి మోస్తరు వర్షాలు, తేలికపాటి వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. దక్షిణ కోస్తాలో ఈరోజు రాత్రికి మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన పిడుగులతో కూడిన భారీ వర్షాలు కూడా కొన్ని ప్రాంతాల్లో నమోదయ్యే అవకాశం ఉంది. ఇక 1-2 చోట్ల మెరుపులు కూడా, ఉరుములు కూడా వచ్చే అవకాశం ఉంది. గంటకి 70 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో తీరం వెంబడి గాలులు వీచే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తాలో డిసెంబర్ 1వ తేదీ అంటే రేపటికి మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది. 1-2 చోట్ల మాత్రమే భారీ వర్షాలకి అవకాశం ఉంది. దక్షిణ కోస్తాలో గంటకి 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. 2వ తేదీ నాటికి మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ బులెటిన్ రిలీజ్ చేసింది. ఇక రాయలసీమ జిల్లాల్లో ఈరోజు రాత్రి వరకు చాలా ప్రాంతాల్లో జల్లులు పడే అవకాశం ఉంది. 1-2 చోట్ల అతి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉంది. రాయలసీమలో గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు, కొన్ని ప్రాంతాల్లో 70 కిలోమీటర్ల వేగంతో కూడా వీచే అవకాశం ఉంది. డిసెంబర్ 1వ తేదీ, 2వ తేదీ రాయలసీమలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం ఉంది. డిసెంబర్ 2వ తేదీ కూడా 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. రాబోయే కొద్ది గంటల్లోనే దిత్వా తుఫాను మరింత ఉత్తర దిశగా కదిలి దక్షిణ కోస్తా, ఉత్తర తమిళనాడు మధ్య
తీరానికి మరింత సమీపంగా వచ్చి బలహీనపడే అవకాశం ఉంది. ఈ దిత్వా తుఫాను తీరాన్ని దాటుతుందా లేదా అనేది మరో బులెటిన్లో మనం సవివరంగా తెలుసుకున్నాం.